హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం డేటా అనలిస్ట్ సంబంధించి కొన్ని నౌకరీలో మనకి కొన్ని జాబ్ అప్డేట్స్ అయితే ఉన్నాయండి. ఆ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకైతే నేను షేర్ చేస్తాను. ఫస్టు మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో, విజిట్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే మనం వీడియోలోకెళ్ళిపోతే అంటే నేనిక్కడ ఒక 5 ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చానండి. అవన్నీ కూడా మనకి నౌకరీ నుంచే ఉన్నాయి. అక్కడ డైరెక్ట్ నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే డైరెక్ట్‌గా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు ఇది చూస్తే మనకి డేటా అనలిస్ట్ అని చెప్పని అనలిస్ట్ కన్సల్టెంట్ అనైతే ఉందండి ఓపెనింగ్, నేమ్ ఇచ్చారు. ఇక్కడ మనకు ఎక్స్‌పీరియన్స్ వచ్చి 5-10 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ప్యాకేజ్ వచ్చి 20-35 లాక్స్ పర్ యానమ్ అనేది ప్యాకేజ్ అయితే ఇచ్చారు. ఆహ్ ఇంకైతే నంబర్ ఆఫ్ పోస్టెడ్ డేస్ అయితే 2 డేస్ అగో పోస్ట్ చేశారు. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అయితే 15 ఓపెనింగ్స్ ఉన్నాయి. అప్లికెంట్స్ వచ్చి 100+ అప్లికెంట్స్ అయితే అప్లై చేసున్నారు. ఇక్కడ జాబ్ హైలైట్స్ చూసుకుంటే 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆన్ ఎస్‌క్యూఎల్, పైథాన్ స్కిల్స్ కూడా వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే పవర్ బిఐ అండ్ టాబ్లూ నాలెడ్జ్, ఏ అండ్ బి టెస్టింగు, ప్రాక్టికల్ అనాలిసిస్ అని కూడా వాళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జాబ్ టైటిల్ చూసి అనలిస్ట్ కన్సల్టెంట్ ఆర్ డేటా అనలిస్ట్ అనైతే ఉంది. లొకేషన్ వచ్చి పాన్ ఇండియా, మోడ్ ఆఫ్ వర్క్ వచ్చి హైబ్రిడ్, మ్యాండేటరీ స్కిల్ వచ్చి పైథాను, ఎస్‌క్యూఎల్, అండ్ డేటా అనలిస్ట్ అనైతే ఉంది. ఇవైతే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ అండి. ఎవరైతే ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఎనీ గ్రాడ్యుయేట్ అనైతే ఇచ్చారో, వ్ అబౌట్ ద కంపెనీ అంటే వీఆర్ హైరింగ్ ఫర్ వన్ ఆఫ్ ద యూఎస్ ఎంఎన్‌సి క్లయింట్, అంటే యూఎస్ఏ క్లయింట్స్‌కి మనకు వాళ్ళు ఇదొక థర్డ్ పార్టీ కంపెనీ. వాళ్ళైతే ఒక ఎంఎన్‌సీస్‌కి అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఆహ్ ఇంకా వీళ్ళు చూసుకుంటే పోస్టెడ్ బై యాస్పిరెంట్ హెచ్ఆర్ సర్వీసెస్, ఇదొక కన్సల్టెన్సీ అనుకోవచ్చు మనం. ఈ కన్సల్టెన్సీ ద్వారా మనకైతే ఈ ఓపెనింగ్ అయితే ఉంది. ఎవరైతే డేటా అనలిస్ట్ కోసం చూస్తున్నారో ఇదొక మంచి ఆపర్చునిటీ. దీని యొక్క లింక్స్ కూడా నేను మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. దీన్ని ఎవరైతే యూజ్‌ఫుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. థాంక్ యూ. ఇక్కడ ఇంకోటి చూసి సప్లై చైన్ డేటా అనలిస్ట్ అనైతే ఉంది. పీపుల్ 360 కన్సల్టెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇదైతే పోస్ట్ చేశారు. ఇది పోస్టెడ్ 2 డేస్ అగో అయితే పోస్ట్ చేశారు. వీళ్ళకొచ్చి 3-8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. 5-12 లాక్స్ పర్ యానమ్ అయితే ఇస్తారు. జాబ్ హైలైట్స్‌లో చూసుకుంటే 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సప్లై చైన్ డేటా అనలిస్ట్, పవర్ బిఐ. పవర్ బిఐ అనేది మ్యాండేటరీ అయితే అడుగుతున్నారు ఇక్కడ. సపోర్ట్ చైన్ ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పైతే ఉంది ఇక్కడ. హైరింగ్ ఆహ్, స్ సప్లై చైన్ ఇన్ఫర్మాటిక్స్ అనలిటిక్స్ అండ్ హైదరాబాద్ లొకేషన్, అంటే లొకేషన్ వచ్చి హైదరాబాదు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనైతే ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇన్ పర్సన్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. 3-8 ఇయర్స్ ఇమ్మీడియేట్ 45 డేస్‌లో ఎవరైనా జాయిన్ అయ్యేవాళ్ళు ఉంటే కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సప్లై చైన్ అని ఇచ్చారు. హెల్త్ కేర్ ఆపరేషన్స్, డేటా అనలిస్ట్‌లో 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. ప్లీజ్ అప్లై ఓన్లీ ఇఫ్ యూ హావ్ ఎ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ అబోవ్ ద మ్యాండేటరీ స్కిల్స్, అంటే పైనిచ్చిన మ్యాండేటరీ స్కిల్స్‌లో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటేనే మీరు ఇక్కడ అప్లై చేయండి అనైతే ఇచ్చారు. ఇక్కడైతే ఇదైతే సప్లై చైను, డేటా అనలిటిక్స్, పవర్ బిఐ ఇవన్నీ కూడా మ్యాండేటరీ స్కిల్స్ కిందకిచ్చారు. ఇక్కడ మనకు మెయిల్ ఐడీ కూడా ఇచ్చారు. ఈ మెయిల్ ఐడీకి అయితే ఫార్వర్డ్ చేయండి. అంటే పైనున్న స్కిల్స్ ఎవరైతే మ్యాచ్ అవుతారో ఈ మెయిల్ ఐడీకి అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేపించుకోండి. ఈ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. థాంక్ యూ. ఇక్కడ మనకు డేటా అనలిస్ట్ ఫ్రెషర్ అనైతే ఉంది. క్రియేటివ్ హ్యాండ్స్ హెచ్ఆర్ అని చెప్పైతే వాళ్ళైతే అక్కడి నుంచయితే మనకి ఇది పోస్ట్ అయితే చేశారు. ఇక్కడ ఇది 3 డేస్ అగో పోస్ట్ చేశారు. 25 ఓపెనింగ్స్ ఉన్నాయి. 100+ అప్లికేషన్స్ అనేవి ఇప్పుడు అప్లై చేశారు. జాబ్ హైలైట్స్ చూసుకుంటే ఎనీ డిగ్రీ విత్ స్ట్రాంగ్ లాజిక్ అండ్ అనలిటిక్స్ స్కిల్స్, ఫ్రెషర్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఆర్ డేటా అనలిటిక్స్ అయితే ఉంది. పర్ఫార్మ్ డేటా అనలిటిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ టాస్క్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఎనీ డిగ్రీ రెఫరెన్స్ అన్నాడు. గుడ్ గుడ్ లాజికల్ స్కిల్స్, ఫ్రెషరు, బిజినెస్ అనలిస్టు, ఫ్రెషరు, డేటా అనలిస్ట్. ఇది ఫ్రెషర్ రిలేటెడ్ మనం అప్లై చేసుకోవచ్చు. ప్లీజ్ అప్లై ఫర్ ద జాబ్ రీడ్ నౌ డాట్ కామ్ అని ఇచ్చున్నారు.
ఇదైతే నేను మీకు ఆహ్, పీపుల్ ఆహ్, ఇదైతే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఫ్రెషర్ వేకెన్సీస్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే మీరు అప్లై చేసుకోండి. ఇది మనకు క్రియేటివ్ హెచ్ఆర్ హ్యాండ్స్ నుంచి అయితే ఈ ఓపెనింగ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, ఎస్‌క్యూఎల్ అండ్ మైఎస్‌క్యూఎల్ అనైతే మనకు హెడ్డింగ్ అయితే ఇచ్చారిక్కడ. పోస్టెడ్ బై క్రోలీస్ టెక్ అని చెప్పైతే మనకు అక్కడి నుంచైతే పోస్ట్ చేశారు. ఇది 1 డే అగో పోస్ట్ చేశారు. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 6 ఉన్నాయి. నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ వచ్చి 100 మెంబర్స్ అయితే ఇప్పటికైతే అప్లోడ్ చేసుకున్నారు. జాబ్ హైలైట్స్‌లో ఎక్స్‌పీరియన్స్ విత్ ఎస్‌క్యూఎల్, కోడింగ్ అండ్ పవర్ బిఐ టూల్స్ లైక్ టాబ్లూ ఆర్ పవర్ బిఐ అండ్ గూగుల్ డేటా స్టూడియో. వీటి మీద అయితే మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎబ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషనల్ వచ్చి బీటెక్, బీఈ, ఎనీ స్పెషలైజ్డ్, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి అయితే ఇచ్చారు. పీజీ వచ్చి ఎంటెక్, ఎనీ స్పెషలైజ్డ్ ఎంసీఏ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని అయితే ఇచ్చారు. దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాడు. అప్రాప్రియేట్ స్కిల్స్ ఉన్న వాళ్ళైతే ఇదైతే అప్లై చేసుకోండి. 0-1 ఇయర్ ఇది ఫ్రెషర్ వేకెన్సీ అండి. ఇదొచ్చేసి ఇది ఇంకొకటండి. డేటా ఇన్ఫర్మేటిక్స్ అనలిటిక్స్ 3 అనైతే ఉంది. ఇది 3 డేస్ అగో పోస్ట్ చేశారు. ఓపెనింగ్స్ వచ్చి 7 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ జాబ్ హైలైట్స్ తీసుకుంటే 3+ ఇయర్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్ ఇంజినీరింగ్ అని చెప్పైతే ఉంది. అక్కడ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ మనకు టైటిల్ చూస్తే డేటా అనలిటిక్స్ ఇంజినీరింగ్ అని ఉంది. హైదరాబాద్ లొకేషను. 3+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేవి ఉండాలి. ఇవి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గూడా మీరు అబ్జర్వ్ జేసి అప్రాప్రియేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై జేసుకోండి. ఇది మన డిస్క్రిప్షన్‌లో అయితే నేను ప్రొవైడ్ జేస్తాను. థాంక్ యూ. ఇదైతే మనకు ఇన్ఫోసిస్ నుంచింది. డేటా అనలిస్ట్, ఈటీఎల్ అండ్ ఎస్‌క్యూఎల్ ఇన్ఫర్మాటిక్స్ అని చెప్పైతే ఉంది. హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది. 5 డేస్ అగో పోస్ట్ చేశారు. నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 300 అని చెప్పారు. అప్లికెంట్స్ వచ్చి 100 ఉన్నాయి. 5-8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఈటీఎల్ డేటా ప్రాసెసింగ్ మీద విత్ పవర్ సెంటర్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎస్‌క్యూఎల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఒకసారి ఈ స్కిల్స్ అన్నీ కూడా మీరు చూడండి. ఎవరైతే సూటబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ లింక్స్ అయితే మన డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏందంటే చాలామంది నాకు మెసేజ్‌లు పెడుతున్నారండి నార్మల్‌గా. మనకిక్కడి నుంచి అప్లై చేస్తే కాల్స్ రావట్లేదు అనైతే చెప్తున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్‌గా మనకు ఇక్కడి నుంచి అప్లై చేస్తే కాల్స్ రాలేదు అంటే, మనం ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్‌లో కెరియర్ పోర్టల్‌కెళ్ళి మనం ఒకసారి అక్కడి నుంచి కూడా మనం అప్లై చేయాలి, ట్రై చేయాలి. అప్పుడే మనకు కాల్స్ అనేవి వస్తాయి. ఆహ్